నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సజ్జన. 2018 సెప్టెంబర్ 14 ఆ రోజు మిట్ట మధ్యాహ్నం జరిగిన ఓ దారుణ ఘటన సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు మళ్లీ 7 ఏళ్లకు ఆ తరహా ఘటన గుండెల్లో గుబులు రేపుతోంది. అది కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చోటు చేసుకుంది. అయితే అక్కడ అమృత ప్రణయ్, ఇక్కడ భార్గవి బంటి. అక్కడ లవ్ మ్యారేజ్, ఇక్కడ లవ్ మ్యారేజ్. అక్కడ పెళ్లైన 9 నెలలకే హత్య జరిగితే ఇక్కడ మాత్రం కేవలం 6 నెలల్లోనే హత్య జరిగింది. ప్రణయ్ మర్డర్ స్కెచ్ ముమ్మాటికి అమృత తండ్రుడే. మరి ఇక్కడ జంటను చంపింది మాత్రం తన తల్లిదండ్రులే అంటోంది భార్గవి. అసలు చంపేస్తే ప్రేమ చచ్చిపోతుందా? కృష్ణను హత్య చేయించి భార్గవి ఇటు తల్లిదండ్రులేనా? ప్రణయ్ను చంపిన మారుతిరావు సాధించేదేంటి? పరువు హత్యలకు ముగింపు లేదా? సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలపట్టి 6 నెలల క్రితం భార్గవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కులాలు వేరు కావడంతో అప్పటి నుంచి ఈ జంట భయపడుతూనే జీవిస్తుంది. పెళ్లైంది 6 నెలలు గడవడంతో జంట ఎప్పటిలాగే తన పనుల కోసం బయటికి వెళ్లడం మొదలుపెట్టాడు. సరిగ్గా రిపబ్లిక్ డే నాడే జంటకి ఫోన్ వచ్చింది. అయితే బంటికి ఫోన్ వచ్చింది. తాళ్లగడ్డకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాతే బంటి బయటికెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. అప్పటికే భయంతో ఎదురు చూసిన భార్గవికి ఉదయాన్నే చావు కబురు పంపించారు. బంటిని బండరాళ్లతో కొట్టి చంపేశారని తెలియడంతో ఆ యువతి కుప్పకూలిపోయింది. బంటి లేకుండా నేను బతకలేనంటూ అతని మృతదేహంపై పడి గుండెలు పగిలేర రోధించింది. అయితే బంటి హత్య విషయంలో తన తల్లిదండ్రులపైన అనుమానం వ్యక్తం చేసింది భార్గవి. కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాళ్లకు కూడా అదే గతి పడుతుందని చెప్తోంది. మరి బంటి పరువు హత్య లేక పాత కక్షల కారణమా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. పోలీసులు కూడా ఆ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, స్పెషల్ డిబేట్ లో పాల్గొంటున్నారు. అలాగే POW సంధ్య, ప్రగతిశీల సంఘం అధ్యక్షురాలు. నమస్తే అండి సంధ్య గారు. జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే. ఎస్, అలాగే స్టూడియోలో ఉన్నారు బత్తుల రాంప్రసాద్ గారు, మాల సంక్షేమ సంఘం అండి. నమస్తే అండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధ్య గారు మీరు చెప్పండి. హైదరాబాద్ లో ఇటు మహిళలకు వరుస హత్యలు జరుగుతున్నాయి. అసలు దీనికి కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు మహిళలపై హత్య, మహిళలపై దాడులు, అత్యాచారాలు ఈ సమాజానికి కొత్త కాదు. అయితే ఉత్తరాదిన ప్రారంభమైనటువంటి ఈ తరహా కుల దురహంకార హత్యలుగా మేము పిలుస్తాం. దాన్ని పరువు హత్యలుగా మాట్లాడతారు. కానీ ఉత్తరాదిలో మొదలై ఇవాళ దక్షిణాది కూడా పాకి మన తెలంగాణలో ఇప్పటికే 80 దాటాయి. ప్రతి కుల దురహంకార హత్యలో మనకు కనపడుతుంది కులము, జెండర్. అంటే ఆడపిల్లలు కులం దాటి పెళ్లి చేసుకుంటే తమ కన్నా ముఖ్యంగా కింది కులాల వాళ్ళని తీసుకుంటే ఈ హత్యలు ఎక్కువగా జరిగాయి మన రాష్ట్రంలో. అట్లాగే వాళ్ళకి ఇష్టం లేకపోతే అంగీకరించవద్దు, వాళ్ళకి ఇష్టం లేకపోతే యాక్సెప్ట్ చేయకూడదు. కానీ ఈ రకంగా ఎవరో కన్నా బిడ్డల్ని, బయట వాళ్ళు కన్నా బిడ్డల్ని చంపే హక్కు మీ బిడ్డ పెళ్లి చేసుకుంటే ఇంకో అమ్మ కన్నా బిడ్డల్ని, ఇంకో అమ్మాయి కన్నా బిడ్డల్ని చంపే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే కులం ఈ దేశంలో ఎంత ప్రధానమైంది అంటే కొడుకులు అత్యాచారాలు చేస్తే పోని పరువు మన రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, చాలా సందర్భాల్లో అబ్బాయిలు అత్యాచారాలు చేసినప్పుడు తల్లిదండ్రులకు పరువు పోయినట్లు మనకు అనిపించదు. కానీ పెళ్లి అనేది పెళ్లికి కావాల్సిన వయసే కదా. వయసు అంటే మైనారిటీ తీరితే పెళ్లికి వాళ్ళిద్దరి అంగీకారమే ప్రధానం. పెళ్లికి చట్టబద్ధత ఉంది. ఆనాడు ఇప్పటి వరకు ఈ 80 కేసుల్లో కూడా చట్టబద్ధత ఉంది, ఎవరు మైనస్ కాదు. కానీ పెళ్లికి కావాల్సిన చట్టబద్ధతని, పరస్పర అంగీకారాన్ని క్రైటీరియాగా చూడాలి. చట్టబద్ధత ఉన్నటువంటి పెళ్లిళ్లలో వీళ్ళు ఇంత నేరం, ఇంత క్రౌర్యం ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు ఇంత కుల దురహంకారాన్ని, జెండర్ అసహనాన్ని చూపిస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ప్రతిసారి విషయాన్ని చెప్తున్నాం. ఇక్కడ ఒక విషయం అండి, కులము జెండర్ రెండు ఉన్నాయి. కొడుకులు కులాంతర వివాహాలు చేసుకుంటే దాన్ని ఎలా అయినా వదిలించేయచ్చనో, లేకపోతే కదా పడి ఉండను అనో వదిలేస్తారు. కానీ కూతుళ్ళు చేసుకున్నప్పుడు ఈ హత్యలు జరుగుతున్నాయి. ఇది కూడా మనం గమనించాలి. ఇందులో కులం ఎంత నిజమో వర్గం ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా జెండర్ కూడా ఉంది. ఈ రెండు కలిస్తేనే ఇన్ని ఘటనలు కనపడుతున్నాయి. అంటే ఆమె కులాంతర వివాహం చేసుకోవడం వల్లే ఆమెకి ఇంత నేరం జరిగిందని అనుకోవాలా? ఖచ్చితంగా కులాంతర వివాహం కూతురు చేసుకున్నప్పుడే కుటుంబాలకు పరువు అనేది ఏడిస్తే కొడుకులు రేపులు చేసినప్పుడు కూడా చంపేయాలి కదా, కొడుకుల్ని ఎందుకు చంపట్లేదు? అంటే కొడుకులు రేపులు చేసినప్పుడు పోని పరువు, కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే పోతుంది అనేది కూడా మనం గమనించాలి. 80 ఘటనల్లో
ఒక్క ఘటనే సుశ్రుత ఘటన జనగాంలో కొడుకు చేసుకున్నందుకు చంపారు, మిగతావన్నీ కూతుళ్ళు చేసుకుంటూ చంపినవి. సంధ్య గారు 1 మినిట్ అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్ ప్రసాద్ గారు ఒకసారి అడుగుదాం. రామ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అంటే కులాంతర వివాహం చేసుకోవడం వల్ల ప్రభుత్వము అంటే ఎలాంటి రక్షణ కల్పిస్తుంది అంటారు? ఒకటి సంజన గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది చిన్న రాష్ట్రాలు అయితే పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందని మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కానీ ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. అందుకు గత పాలకుల్లో 2018లో మనం ప్రణయ్ అమృత కేసు చూసినాము. మొన్న ఇబ్రాహీంపట్నంలో శ్రీకాంత్ బండారి తర్వాత కానిస్టేబుల్ అమ్మాయిది కూడా హత్య చూసినాము. ఈరోజు సూర్యాపేటలో ఈ కులాంతర వివరం చేసుకున్న చంపింది. అయితే ప్రభుత్వాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీల రక్షణను పూర్తిగా మర్చిపోయినాయి రక్షణ కల్పించాలని. ముఖ్యంగా బాబాసాహెబ్ ఐడియాలజీలో కులాంతర వివాహాలు చేస్తే కుల నిర్మూలన జరుగుతుందని ఒక సదుద్దేశంతో కులాంతర వివాహాలను ఎంకరేజ్ చేసిన ఆ మహానుభావుడు రాష్ట్ర రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన రోజే ఈ సంఘటన జరగడం, ఇది ఎక్కడ పోతున్నది? ఇది క్లియర్గా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నకరికల్ నరసింహస్వామి టెంపుల్ దగ్గర చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. సాక్షాత్ పోలీస్ స్టేషన్లోనే నవీన్ వంశీ వాళ్ళ కుటుంబం వాళ్ళు నేను అంత చూస్తామని డైరెక్ట్గా చెప్పారు. పోలీసుల ముంగట జరిగిన సంఘటన. మరి పోలీసు వాళ్ళు 6 నెలలు కూడా కాదు ఈ సంఘటన జరిగి. మరి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా, పోలీసులనే కదా. అందుకనే ఇక్కడ ఈ కులాంతర వివాహాలకు రక్షణ లేకుండా పోవడానికి కారణం ప్రధానంగా పాలక పార్టీలే, పాలక ప్రభుత్వమని నేను స్పష్టంగా చెప్పాను. మొన్న ఎస్ అండి రామప్రసాద్ గారు, మొన్న కూడా నల్లగొండలో జరిగిన గత 6 ఏళ్ల క్రితం జరిగిన అంటే గతం జరిగిన తర్వాత కూడా అంటే ఇది అమృత ప్రణయ్ ఇష్యూ అయినాక కూడా ఇది భార్గవి అండ్ కృష్ణ జంటకి అలాంటే ఇప్పుడు పోలీసులు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారంట? అదే ఇప్పుడు ఈ సమస్య మీద చాలా సంవత్సరాలుగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు రక్షణ చట్టం ఒక ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దగ్గర డిమాండ్ ఉన్నది. మరి ఎందుకు ప్రభుత్వము ఆ చట్టాన్ని తేలేకపోతున్నదో చెప్పాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థ, ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగితే ప్రణయ్ అమృత విషయంలో ఇమీడియట్ గా అప్పుడు ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగం అంతా స్పందించింది. కానీ ఈరోజు మాల బంటి విషయంలో ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. అటు పోలీసులు కూడా స్పష్టంగా ఏమి చెప్పలేకపోతున్నారు, ఇటు ముఖ్యమంత్రి కూడా దాని మీద మాట్లాడారు. మా డిమాండ్ ఏంటిదంటే ఈ కులాంతర వివాహాల వల్ల అతను హత్యగా అంటే గత ప్రభుత్వంలో జరిగిన అమృత ప్రణయ్ విషయంలో మర్డర్ విషయంలో ఇప్పుడు 2000 ఈ ప్రభుత్వంలో జరిగింది కదా, ఇప్పుడు భార్గవిది బంటిది, ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటది అని అంటారు? అసలు తీసుకుంటలేరు కదా మేడం. ఇప్పుడు మీకు ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ పంపించింది. ఆ రిపోర్ట్లో ప్రస్తుతము స్పెషల్ కోర్టు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో మొత్తం 33 జిల్లాలకు దీనిపైన ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అదే ఇప్పుడు అంటే చట్టం ఉన్నది, ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నది. ఆ చట్టం అమలులో పూర్తిగా నిర్లక్ష్యం ఉండడం వల్ల ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు 2 నెలలు 60 రోజుల ఛార్జ్షీట్ వేయాలి, 60 రోజుల ట్రయల్ కంప్లీట్ చేసి స్పీడీ న్యాయం జరగాలి. కానీ ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలకు స్పెషల్ కోర్టులు ఉంటే 10,000 కేసులు ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత 5,000 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఏ విధంగా అట్రాసిటీస్ ఉన్నాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ కులాంతర వివాహం అనేది బాబాసాహెబ్ ఆలోచన ద్వారా వచ్చినది. వీళ్ళు బాబాసాహెబ్ ఐడియాలజీ ద్వారా దాన్ని డెవలప్ చేస్తాము, మేము రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు అదే గణతంత్రం మీద అమలు వచ్చి 76 సంవత్సరాలు అదే రోజు మీరు రక్షణ కల్పించడం విఫలమైందని స్పష్టంగా ఇప్పుడు మాలబంటి హత్యలో క్లియర్గా తెలుస్తున్నది. దీన్ని తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని తెలియజేస్తున్నాం. ఎస్ రామప్రసాద్ గారు 1 మినిట్ అండి. సంధ్య గారు,
మీరు చెప్పండి. మీరు చెప్పండి. అంటే ఆమె కులాంతర వివాహం చేసుకున్నదనే కదా ఇంత పెద్ద నేరం చేసుకుందా తను? మరి నిస్సందేహంగా ఇప్పుడే రామ్ ప్రసాద్ గారు చెప్పినట్లు మేము ఎప్పుడు ప్రతి ఘటనలో చెప్తున్నాం, ప్రతి ఘటనలో కులాంతర వివాహాల్లో అది కూడా ఆడపిల్లలు చేసుకున్నప్పుడే ఈ హత్యాకాండలు జరుగుతున్నాయనే అంశం ప్రతిసారి చెప్తున్నామండి. రెండోది, వాళ్ళ బడా బాబులు ఎవరైనా చేసుకుంటే అక్కడ లేవు ఈ హత్యలు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనపడుతున్నాయి. అది కూడా ఎస్సీలను పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అమ్మాయిలు వెళ్ళి, బీసీ అమ్మాయిలు, ఓసీ అమ్మాయిలు వెళ్ళి ఎస్సీ ఎస్టీ అబ్బాయిలను చేసుకున్నప్పుడు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడే ఆయన చెప్పినట్లు మేము గతంలో కూడా ప్రతి కులాంతర వివాహంలో కూడా చట్టబద్ధత ఎట్లా అయితే ఉందో ఆ చట్టబద్ధతను గౌరవిస్తూ రక్షణ, భద్రత, ఎందుకంటే ఇన్ని ఘటనలు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వలన అయినప్పుడు భద్రత కూడా కల్పించాలి. ఇంకొక అంశం కూడా మనం చూడాలి, ఎప్పుడు చెప్తున్నాం వాళ్ళని మానిటరింగ్ ఎట్లా చేయాలి అనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం ముందు మేము పెట్టున్నాం. కుల నిర్మూలన సంఘాలు, మహిళా సంఘాలు అనేక సందర్భాల్లో కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ పెళ్లి చేసుకుంటారు, లేదా ఖచ్చితంగా ప్రతి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లో ఒక లోకల్ పోలీస్ స్టేషన్ లో ఏదో ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటున్నా వాళ్ళు రక్షణ కోరుతూ ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తారు. ఎవరి నుంచి వాళ్ళకి ప్రమాదం ఉందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నప్పుడు పిలిచి రాయించుకుని పంపిస్తున్నారు. అక్కడితో చేతులు దులిపేసుకుంటే కుదరదు, ఖచ్చితంగా పిలిచి చెప్తారు. దాని వల్ల కొన్ని ఆగినాయి, ఇంకా ఎక్కువ జరిగాయి అట్లా. కంప్లైంట్లు ఇచ్చి పిలిచి పోలీసులు మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, జోక్యం చేసుకోవద్దని. కానీ అట్లా ఒకసారి రాయించుకుంటే కుదరదు, మానిటరింగ్ చేయాలి అనేది గతంలో మేము ఇచ్చున్నాం. ఆయన చెప్పినట్లు అనేక సందర్భాల్లో కింది నుండి పై వరకు ఇచ్చాం. ఒక చట్టం తీసుకురావాలి, కుల నిర్మూలన కోసం పాటుపడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఇన్ని కుల దురహంకార హత్యలు జరుగుతాయి, వాటికి పరువు హత్యలని పేరుతో ఒక ఆమోద ముద్ర వేస్తున్నారు. పరువు పోలేదు అక్కడ, ఎవరి పరువు పోలే. పెళ్లి చేసుకుంటే పరువు పోదు, రేపులు చేసుకుంటే పరువు పోతుంది. నేను అదే చెప్తున్నా, కుటుంబాలకు పరువు ఏడిస్తే కొడుకులు అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు చేసినప్పుడు ఎక్కడ జరగని హత్యాకాండలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే, పెళ్లి చేసుకుంటే అది కూడా అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆస్తి పోతుంది, వేరే కులం వాడితో అమ్మాయి వెళ్ళింది అనేది వీళ్ళకి అవమానం, పెళ్లి చేసుకుంది అనేది అవమానకరంగా, అంటే సోషల్ గా వాళ్ళు దాన్ని అంగీకరించలేకే ఈ హత్యాకాండలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకుని భద్రత కల్పించాలి. ఆ భద్రతా చర్యలకు కూడా అది పెద్ద విషయం కాదు. ఎన్ని జరుగుతాయి, రోజు జరిగే వేలాది, అంటే సమాజంలో జరిగే లక్షలాది పెళ్లిళ్లలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కొన్ని ఉంటాయి కదా, ఆ కొన్నిట్లో కూడా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేక భద్రత కల్పించలేకపోతే ఇంకేంటి? రెండోది ఏంటంటే, ఈ కులాంతర వివాహాల్లో కూడా మతం ఎట్లా పనిచేస్తుంది అనడానికి 80 కులాంతర వివాహాలు ఈ రాష్ట్రంలో జరిగితే ఒక కేసులో ముస్లిం అబ్బాయి, అంటే ముస్లిం అమ్మాయిని చేసుకున్న నాగరాజుని ముస్లిం అమ్మాయి బ్రదరు బావ కలిసి నాగరాజుని చంపారు. దాని మీద ఏబీవీపీ స్టేట్ బంద్ కాలిస్తుంది, జాతీయ ఎస్సీ కమిషన్ తరలి వస్తుంది, బీజేపీ జాతీయ పార్టీ వాళ్ళు వస్తారు, రాష్ట్ర పార్టీ వాళ్ళు వస్తారు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్, అట్లాగే బండి సంజయ్, అట్లాగే రాజా సింగ్, అందరూ పోయి అక్కడ ఆ నాగరాజు మటపల్లి ఊరెళ్ళి పెద్ద ఇష్యూ చేశారు. అప్పుడున్న గవర్నర్ తమిళిసై దర్బారు పెట్టింది ఒకే ఒక ఘటనలో. మరి దాని ముందు వారం ముందు భువనగిరిలో రామకృష్ణ అనే అబ్బాయిని చంపించాడు, అతనికి ఒక పాప కూడా ఉంది. ఆయన ఈ నాగరాజు ఘటన అయిన వారం రోజుల్లోనే సంజయ్ పన్వార్ అని, నీరజ్ పన్వార్ అని బేగం బజార్ లో హత్య జరిగింది. అది కూడా రాజా సింగ్. ఇక్కడి నుండి వికారాబాద్ దగ్గర ఉన్న నాగరాజు ఊరికి వెళ్తాడు రాజా సింగ్. తన నియోజకవర్గంలో అదే బేగం బజార్ లో జరిగిన హత్యకి అతను రాలేదు, కనీసం పలకరించలేదు. అది నీరజ్ పన్వార్ వాళ్ళ పేరెంట్సే చెప్పారు, రాజా సింగ్ ఇంతవరకు రాలేదని మేము వెళ్లే వరకు. మేము 80 ఘటనల్లో, అన్ని ఘటనల్లో మా శక్తి మేరకు మాట్లాడడం, పోరాడడం. మిర్యాలగూడలో ప్రణయ ఘటనలో 1,00,000 మంది ప్రదర్శనే తీశారు. అంటే అంత నిరసన ఉవ్వెత్తున వెల్లువెత్తింది, పకడ్బందీ ఛార్జ్ షీట్ వేశారు. తప్పించుకునే అవకాశం లేక మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా కానీ మళ్ళీ ఇవి పునరావృతం అవుతున్నాయి అంటే, వ్యవస్థ వైఫల్యం ఎట్లా ఉంది, కులం ఎంత బలంగా ఉంది,
ఆ స్త్రీల పట్ల ఉన్న అసమానత వివక్ష ధోరణి ఇప్పటికీ కూడా ఎంత ప్రధానంగా ఉంది. ఇందులో స్త్రీలు చేసుకున్నప్పుడే జరుగుతున్నాయి అనేది కూడా మనం గమనించాలి. సొంత కూతుళ్ళని చంపుకుంటున్నారు, అక్కల్ని చెల్లెళ్ళని చంపుకుంటున్నారు. జరిగిన 80 ఘటనల్లో 10 మంది ఆడపిల్లల్ని తమ బిడ్డల్ని చంపుకున్నారు. 10 మంది, మిగతా వాళ్ళు అల్లుళ్ళని చంపారు. బిడ్డల్ని చంపుకోవడం ఎందుకు, అల్లుళ్ళని చంపడం ఎందుకు, నేరస్తులుగా మారడం ఎందుకు, మార్తిలాగా అటువంటి చావడం ఎందుకు? అదే మిగతా ఘటనలో నాగరాజు ఘటనలో సపోర్ట్ చేసి జాతీయ కమిటీ వచ్చి రాష్ట్ర బంధులు ఇచ్చి తమిళసై దర్బార్లు పెట్టి మొత్తం బీజేపీ స్టేట్ నాయకత్వం అంతా కదిలారు కదా. మిగతా 80 ఘటనలో 4 రోజుల తర్వాత జరిగిన నీరజ్ బన్వార్ ఘటనలో ఒక్కడు మాట్లాడలేదు. దాని ముందు వారం ముందు జరిగిన రామకృష్ణ ఘటనలో మాట్లాడలే. ఈ రోజు వరకు ఇంకా మారుతీరావు లాంటి వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేశారు. అంటే కులం, హిందువుల్లో కులాంతర వివాహాలని ఎవరు ప్రశ్నించట్లా. కాబట్టి ఇన్ని జరుగుతుంది. ముస్లింలు హిందువులు చేసుకున్నప్పుడే చర్చిస్తోంది బీజేపీ లేదా బీజేపీ పరివారాలు, సంఘ పరివారాలు. ఇది కూడా ఒక పాక్షిక దృక్పథం. ఎవ్వడు పెళ్లి చేసుకున్నా ఎవరిని హత్య చేసే హక్కు లేదు. పెళ్లి ఆ ఇద్దరు యువతి యువకుల ఇష్టం. వాళ్ళకి వయసు ఉందా లేదా, పెళ్లికి కావాల్సిన ప్రామాణికత ఉందా లేదా చూడాలి తప్ప దాంట్లో ఏదైనా ఉంటే సపోర్టివ్ సిస్టమ్స్ ఎక్స్టెండ్ చేయాలి. ఎవరైనా చేయగలిగితే మద్దతు ఇవ్వాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేకాని ఈ రకంగా వెంటాడి హత్యలు చేయడం ఇప్పుడు ఈ కేసులో స్పష్టంగా భార్గవి చెప్తుంది, మనకు అర్థమవుతుంది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క గారు ఎందుకు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? గత పాలకులు తెలంగాణ వచ్చాక పెరిగిన ఈ హత్యలు, అంతకుముందు అసలు ఇంత స్థాయి హత్యలు లేవు. అంటే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నది ఇట్లా వెనక్కి నడపడానిక? కుల దురహంకార హత్యల కోసమా? ఈ కుల దురహంకారం ఎందుకు పెరుగుతోంది అంటే ఆ ఇంటాలరెన్సే కదా. అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు జరుగుతున్న ఈ హత్యాకాండాల వెనుక సామాజిక అంశం లేదా? ఖచ్చితంగా సామాజిక దృక్పథంతో ఆలోచిస్తే కులం ఎంత ప్రధానంగా వీళ్ళు దీన్ని ఇప్పటికీ తీసుకుంటున్నారంటే ఏం చేసినా, మంతెన మధుకర్ని చంపినా, లేకపోతే భువనగిరి నరేష్ని చంపినా, ఇట్లా వరుసగా చెప్పదు. లక్షట్పేటలో, నిజామాబాద్ లో రోజాని, ఉట్నూరులో, ఆదిలాబాద్ లో తమ సొంత కూతుర్ని చంపి తమ పెరట్లో పాతి పెట్టారు. ఇట్లా 1-2 వరుస ఘటనలు. మొన్ననే మన ఇబ్రహీంపట్నం ఏరియాలో, రంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ని తమ్ముడు చంపాడు. ఇట్లా చూసుకుంటూ పోతే ఈ హత్యల వెనుక తమ ఆస్తి బయటకు పోతుందనే ఆలోచన ఉంది. అంటే ఆర్థిక కోణం ఉంది, జెండర్ కోణం ఉంది, అన్నిటికీ మించి కుల కోణం ఉంది. ఇవన్నీ కలిస్తేనే జరుగుతున్న హత్యాకాండ. దీని పట్ల ప్రభుత్వం ఇప్పటికే ఇన్ని ఘటనలు పునరావృతమైనా కూడా ప్రభుత్వాలు ఒక స్టాండ్ తీసుకోకపోవడం ఒక విషాదకరమైనటువంటి సందర్భం. ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయంటే పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్, ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఫెయిల్యూర్ అండి. సంధ్య గారు, సమాజంలో స్వేచ్ఛగా బతకడానికి కులమే అడ్డొస్తే మరి దీనికి ఎప్పుడు పరిష్కారం అంటారు? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారు. కుల, మత, జాతి, లింగ వివక్ష రద్దు చేస్తూ కల్పించిన రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి గద్దెలు ఏళ్తున్నారు కదా పాలకులు. 75 ఏండ్లుగా పాలన సాగిస్తున్నారు కదా. ఇంకా కులం ఇంత అంటే మంచినీళ్లు తాగితే చంపుతుంది కులం, స్కూల్కి వెళ్ళి చదువుకుంటే చదువుతుంది, గౌరవంగా బట్టలు వేసుకుంటే చంపుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెళ్లిళ్ళు చేసుకుంటే, అంటే అత్యాచారాలకి లేని కులం పెళ్లిళ్ళకి ఎందుకు వస్తుంది? ఎంతమంది ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు కింది కులాలకు చెందిన అమ్మాయిల్ని అత్యాచారాలు చేస్తారు. అంటే కింది కులాల అమ్మాయిల్ని రేపులు చేయడానికి, అత్యాచారాలు చేయడానికి, చెడాయించడానికి, ఉంచుకోవడానికి లేని అభ్యంతరం పెళ్లిళ్ళకే ఉంది. అంటే వాళ్ళకి ఒక సోషల్ స్టేటస్ ఇవ్వద్దు, కుల నిర్మూలన జరగకూడదు. దీని వెనుక ఉన్న దురహంకారం కుల నిర్మూలన జరగకూడదు. మరి సమాజంలో కింది వర్గాల అమ్మాయిల్ని రేపులు చేయలేదా, అత్యాచారాలు చేయలేదా, కిడ్నాపులు చేయలేదా, ఉంచుకోలేదా, చేసుకోలేదా? అబ్బాయిలు జరిగినాయి కదా. అటువంటి లేని అభ్యంతరం ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎందుకు వస్తుంది అంటే, అమ్మాయి పెళ్లి చేసుకుంటే అది కూడా అంటే ఖచ్చితంగా పెళ్లి అనేది ఒక సామాజిక ఆమోదంతో ముడిపడి ఉన్నది. కాబట్టి కులాంతర వివాహానికి సామాజిక ఆమోదం కల్పించకూడదు, కులాంతర వివాహాలకి సమాజంలో ఆమోదం దొరకకూడదు అనేటువంటి ఒక అహంకార ధోరణి ఈ రకమైన హత్యాకాండలకు పురికొల్పుతుంది. నిజంగా ఈ ఆధిపత్య కుటుంబాల్లో కానీ, మధ్య బీసీలకు కానీ నిజంగా కులం ఉంటే ఎందుకు మీ అబ్బాయిలు అమ్మాయిలు ఎమ్మడి పడతారు?
అంటే మిగతా సంబంధాలకి లైంగిక సంబంధాలకి లేని కులం పెళ్లికే అడ్డం వస్తుందా? ఇది కూడా మనం ఆలోచించాలి. మరి ఆ లైంగిక సంబంధాలు పెట్టుకున్నప్పుడు తమ కొడుకులు కింది కులాల అమ్మాయిలు ఎవడైనా చంపాడా? పోయి ఏ కొడుకునైనా చంపాడా? రేపులు చేస్తే చంపాడా? ఎక్కడ అంటే మీరు కింది కులాలని రేపులు చేసినా చంపినా ఏం చేసినా పోని కులం పెళ్లి చేసుకుంటే పోతుంది అంటే ఏం చేసినా పోని పెళ్లి చేసుకున్నప్పుడే పోతుంది అంటే పెళ్లికి ఉన్న సామాజిక ఆమోదమే వీళ్ళకి ఉన్న పెళ్లి అనే దానికి ఉన్న సామాజిక ఆమోదం, అది కుల నిర్మూలనతో ముడిపడి ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు, మంచం పొత్తు కంచం పొత్తు ఈ రెండు జరిగినప్పుడే కుల నిర్మూలన జరుగుతుందని. ఇప్పటికీ ఆ పొత్తుకి అడ్డుపడే వాళ్ళే ఈ రూపంలో హత్యాకాండలకు దిగుతున్నారు. సంధ్య గారు 1 minute అండి. రాంప్రసాద్ గారు మీరు చెప్పండి, కులాంతర వివాహేతర పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువ అంటే దళితుల కన్నా బాధితుల కన్నా దళితులే ఎక్కువ ఎందుకుంటున్నారు? ఇప్పుడు అదే తెలంగాణ వచ్చిన తర్వాత కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా బాధితులుగా మారేది కేవలం దళిత సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలే ఎక్కువ జరుగుతున్నారు. ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకొని మేము సమాజంలో మేము కూడా అందరితో సమానం అనుకునే సందర్భంలో మరి ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకొని అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సింది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లు ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేకంగా రక్షణ కల్పించాలని చట్టాలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఆ దిశగా ఏ ప్రభుత్వం కూడా పోతలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసలు ఎస్సీ ఎస్టీల రక్షణ గాలికి వదిలేసిందండి. ఈరోజు ఈ మాలబంటి సాగుకు కారణం నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వమే అంటున్నా, అక్కడున్న పోలీసు వ్యవస్థనే అంటున్నా. ఈయన ఇప్పుడు ఇంట్లోకైనా తీసుకుపోయినా బయలు